తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి అందిన కాడికల్లా అప్పు తెచ్చిందని టీడీపీ కూటమి పార్టీలు ఆరోపణలు చేశాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని తులసిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా కనిపించడం లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ మానస పుత్రిక అని కొన్ని లక్షల మందికి ప్రాణభిక్ష పెట్టిందని అన్నారు. ఈ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లుంది చంద్రబాబు ప్రభుత్వ వైఖరి. గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఏం చెప్పాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతూ ఉంది, అందిన కాడల్లా దొరికిన కాడల్లా అప్పులు తెస్తూ ఉంది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అని ఈ పార్టీలు విమర్శించాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఇల్లు అదే పని చేస్తున్నారు. ఈ ప్రభుత్వం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 48 రోజులైంది, అంటే నెలన్నర. ఈ 48 రోజుల్లో, ఈ నెలన్నరలోనే 12,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం. జూన్ 25వ తేదీన రిజర్వ్ బ్యాంకు వద్ద 2,000 కోట్ల రూపాయలు, జూలై 7వ తారీఖున 5,000 కోట్ల రూపాయలు, జూలై 16వ తేదీన 2,000 కోట్ల రూపాయలు, నిన్న జూలై 30 తారీఖున 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. అంటే ఒక్క జూలై నెలలోనే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇంకా జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఏముంది? దొందే. కాబట్టి ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. ఇక రెండవ అంశం బడ్జెట్. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 4 నెలలు అయిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 48 రోజులైంది. కానీ ఇప్పటికీ రెగ్యులర్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఒకే సంవత్సరం 2 ఓటాన్ అకౌంటు ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో జగన్ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒకే సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ అకౌంట్. ఇప్పటికీ బడ్జెట్ పెట్టే పరిస్థితిలో లేదు. అంటే ఇది ప్రభుత్వ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం. అసెంబ్లీ సమావేశాలు మన 26వ తేదీకి అయిపోయినాయి. ఈరోజు 30వ తేదీ. పోనీ ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా అసెంబ్లీలో పెట్టచ్చు కదా, మననే కదా అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది. అసెంబ్లీలో పెట్టకుండా అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓటాన్ అకౌంట్కు బడ్జెట్కు ఆర్డినెన్స్ ఇస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. అంటే అసెంబ్లీ అంటే లెక్కలేనితనమే. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అనే విమర్శిస్తూనే, మరొక వైపు వీళ్ళు చేస్తున్నది ఏమిటి? మననే కదా అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది. ఈ ఓటాన్ అకౌంట్నా అక్కడ పెట్టినచ్చు కదా. అవి అయిపోయిన 4 రోజులకు ఆర్డినెన్స్ ఇవ్వడం ఏమిటి? ఇది అసెంబ్లీ అంటే లెక్కలేనితనం. ఇక 3వ అంశం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ఏదైనా ప్రభుత్వానికి ఉంటే వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భువనేశ్వరీదేవి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆడి కృత్తిక నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు తమిళనాడులో 6 ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు ఆడి కృత్తిక అత్యంత శ్రేయస్కరమైందని, ఈ ఆషాఢ కృత్తిక సుబ్రహ్మణ్యం స్వామికి చాలా విశిష్టమైన రోజని అన్నారు.
మంగళవారము అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం నడిబొట్టుగా వెలిసినటువంటి స్థానిక భుజంగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇదే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసము కృత్తికా నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పురస్కరించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో అధిక భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశం నుంచి ఆడుతున్న క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించారని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడలపై అవగాహన కల్పించేందుకు విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించారు. భారత్ నుండి ఆడి షూటింగ్ లో తొలి పతకం సాధించిన మను భాకర్ గురించి ప్రస్తావించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఒలింపిక్స్ వేదికపై భారత్ నుండి 117 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది సెల్ఫీలు దిగుతూ వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. Indian athletes at the Olympics, all the best. And mana sonta jilla nunchi to Yerraji Jyoti and I Venkateshwara garu who's gone as observer and Yerraji Jyoti who's gone as an athletic to take part in 100 meters hurdles. Besides, mana Andhra Pradesh nunchi PV Sindhu unnaru, Satvik Sairaj is also there. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ వీఆర్ విషింగ్ ఆల్ ద ఇండియన్ అథ్లెట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ జ్యోతిక ఆల్సో హూ ఇస్ టేకింగ్ పార్ట్ ఇన్ ద 4x100 meters relay at the Olympics. Jai Ho Olympics. Jai Ho. Jai Ho Olympics. Jai Ho. Jai Ho Olympics. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 7 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువనున్న జూరాల సుంకేశ్వర జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4.02 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోంది. మరోవైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు సందర్శకులు డ్యాం వద్దకు తరలివస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ. ఏపీలో పెట్టుబడులు అభివృద్ధి ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ. వైసీపీ ఏపీలో భూదోపిడీ చేసిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామంటూ స్పష్టం. అమరావతి ప్రాంతంలో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లను నాశనం చేసిందంటూ ఆగ్రహం. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విజయవాడలో అవగాహన ర్యాలీ. పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.